హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసవిన్న 60 భాగంలోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్డేట్ అంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ప్రమోద్ ఏ ఉద్దేశంతో బయలుదేరి వచ్చాడో ఈ ఊరు ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఆమె అన్నగారి నోటి నుండి అయినా సత్యం వినవచ్చు అని ఆశించాడు. కానీ చెప్పడానికి అతడు నిరాకరించాడు. వారం రోజులు గడిచిపోయినాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పద్మజ విరహం దుర్భరమవుతోంది ప్రమోద్కి. మనకి ప్రియమైన వస్తువు చేజారిపోయినాక అది రెట్టింపు విలువతో, రెట్టింపు ప్రియంతో కనిపిస్తూ ఉంటుంది. పద్మజ ఎక్కడున్నా సరే వెతికి తెచ్చుకోవాలనే కోరిక అతడిలో బలీయమైపోతోంది. కారు తీసుకుని ఉదయం బయలుదేరతాడు. నగరం రోడ్లన్నీ సర్వే చేసి వస్తాడు. కానీ ఎక్కడా పద్మజ కనిపించదు. ఎక్కడో పనికో వంటకో కుదిరి ఉంటుంది ఆమె ఆచూకీ ఎవరు చెప్పగలరు? ఇంటికి వచ్చేసరికి పిచ్చి వాలకం పడిపోయి ఉంటుంది. ఒకరోజు అతడు తిరిగి వచ్చే సమయానికి తండ్రి వచ్చి ఉన్నాడు. తండ్రిని చూసి కూడా చూడనట్టుగా పైకి వెళ్ళిపోబోయాడు ప్రమోద్ పిలిచాడు ఆయన. రంగనాథ్ గారు గొంతు గంభీరంగా పిలిచింది. ప్రమోద్ ఆగాడు. కొడుకుని పరిశీలనగా చూడసాగాడు అతను. అతడిలో వచ్చిన మార్పుని, ఆకారాన్ని చూసి ఆయన హృదయం కదిలిపోయింది. రేగిన జుట్టు, వాడిపోయిన మొహం, మాసిపోయిన బట్టలు, కాంతి తరిగిన కళ్ళు. ఒక వంట మనిషి కోసం వీడిలా పిచ్చివాడే తిరగడమా? ఒక మనిషికి ఇంతలాగా కట్టిపడేయడానికి అందం ఒకటే చాలు, మరేదో విశేషం ఉండాలి ఆమెలో. ఉద్యోగం వదులుకున్నట్టేనా? ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు ఆయన. ప్రస్తుతానికి ఏం నిర్ణయించుకోలేదు నాన్న. అంతా నీ నిర్ణయమేనా? నీ ఇష్ట ప్రకారమేనా? తండ్రి కుటుంబం, ప్రతిష్ట, కర్తవ్యం అనేవి ఉన్నాయని మర్చిపోయావా అని అడిగారు. ప్రమోద్ ఉదాసీనంగా మారిపోయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నాన్న అని అడిగాడు. తక్షణం లీవ్ క్యాన్సిల్ చేసుకుని ఢిల్లీ బయలుదేరు. నేను ఉద్యోగం చేయకపోతే నాకు జరగదా? కావాలని కఠినత్వం తెచ్చుకున్నాడు రంగనాథ్. నేను సంపాదించింది, నీ తాతలు సంపాదించింది నీకోసమే. అయినా నువ్వు అలా ఒక ఆడదాని కోసం మంచి మర్యాద వదులుకొని పిచ్చివాడివై తిరుగుతుంటే మాత్రం అది నీకు ఉండదు. ఏ ఆశ్రమాలకో, అనాథ శరణాలయాలకో రాసి పడేస్తాను ఆ ఆస్తిని. నమ్ముకొని నువ్వు సోమరివి కావడానికి వీల్లేదు. పోనీయండి, ఆ ఆస్తులను గంగలో కలవనీయండి. నాకేం బాధ లేదు. 2 రోజులు పోయాక నేనే ఆశ్రమంలో చేరిపోయేలా ఉన్నాను అన్నాడు ప్రమోద్. పైకి వెళ్ళిపోయాడు. వివరణమైపోయింది రంగనాథ్ గారి మొహం. అప్రయత్నంగా ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. తల్లి లేని పిల్లలని ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఈ పిల్లల్ని, కొడుకుని, కూతుర్ని పెంచాడు. చిన్నప్పటి నుండి పేరు పెట్టుకొని నీలేషు అమ్మాయికి మరో సంబంధం చూసుకోమని చెప్పాడు. అప్పటి నుండి ఆ పిల్ల ఏడుస్తోంది. కొడుకిలా ఎవరితోనో ప్రేమించి పనికిమాలిన వాడైపోయాడు. పిల్లలు నడుస్తున్న దారి ఎటువంటిదైనా వాళ్ళ జీవితం ఆనందంగా ఉండాలనే ప్రతి తండ్రి, తల్లి కోరుకుని ఆశీర్వదిస్తారు. పొద్దుటి నుండి తిరిగి అలసిపోయిన ప్రమోద్ ఒక క్లబ్ ముందు కారాపి లోపలికి నడిచాడు. గ్లాసులు ఖాళీ అవుతున్నాయి. సీసాలు ఖాళీ అయినాయి. గంట తర్వాత మత్తు తలకెక్కింది. టేబుల్ మీద ఒరిగి ఒక చెంప టేబుల్ కానించి కళ్ళు మూసుకున్నాడు. అతడికి అలవాటు కొత్త కాదు. తాగడం అలవాటే. కానీ అది దుర్వ్యసనంగా ఎప్పుడూ మారలేదు అతనికి. ఆడవాళ్ళు కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టాక ఈ రెండు అతడిని వదిలిపోయినాయి. మనిషే కాదు, మనసు కూడా విలక్షణంగా మారిపోయింది. రాత్రి 12 గంటలు దాటాక బాయ్ వచ్చి పిలిచాడు. అందరూ వెళ్ళిపోయారు. లేవండి సార్ అని. ప్రమోద్ లేచి వచ్చి కారెక్కి స్టార్ట్ చేయబోయాడు. ఒక అపరిచితుడు తలుపు దగ్గరికి వచ్చి, ఓ 500 రూపాయల నోటు ఇట్లా పారేస్తే జన్మలో మర్చిపోలేని, మీరెప్పుడూ చూడని ఓ అపురూప సౌందర్యవతితో మీకు ఈ రాత్రి గడిచే ఏర్పాటు చేస్తా సార్ అన్నాడు సన్నని గొంతుకుతో. ఇంత రాత్రివేళ ఇంటికి వెళ్ళి ఈ అవతారంతో వాళ్ళ కంటపడడం ఇష్టం లేదు ప్రమోద్కి. ఎక్కడైనా ఈ రాత్రి గడిపేస్తే బాగుండును అనుకుంటున్న ఈ సమయంలో చల్లని కబురు అందింది. అంత అందంగా ఉంటుందా? ప్రమోద్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆమెను మీరు చూశాక చెప్పండి. నేను చెప్పింది అతిశయోక్తి అనిపిస్తే మీ డబ్బు మీకు వాపసు ఇచ్చేస్తాను అన్నాడు అతను. ఈ ప్రపంచంలో పద్మజ కంటే అందమైన వాళ్ళు ఉన్నారని దేవుడు దిగొచ్చిన చెప్పినా ప్రమోద్ నమ్మడు. కారు ఎక్కువ. 500 నాకు. ఆమెకి రేటు కొంచెం ఎక్కువ. అతడు నసిగాడు. ఎంత? ఆమె ఒక్క రాత్రి ఆమెతో గడిపితే 5,000. అచ్చా? ప్రమోద్ పదవులు మరోసారి నవ్వాయి. తమాషాగా నవ్వాయి. అతడు కారు స్టార్ట్ చేశాడు. ధనుర్మాసం చలి ఎముకల్ని కొరుకుతోంది. వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. వీధి దీపాలు మత్తుగా వెలుగుతున్నాయి. అతడు చెప్పిన అడ్రస్ ప్రకారం హోటల్ తాజ్ ముందు కారు ఆగింది. ప్రమోద్ నెమ్మదిగా తలుపు నెట్టాడు. నీలిరంగు వెలుతురు గదిలో పరుచుకుని ఉంది. ఆ వాతావరణానికి తగిన అలంకరణ గదిలో ఒక స్వర్గమందిరంలో ఉంది. ప్రమోద్ నిశ్చేష్టుడైపోయినాడు. మంచం మీద మోకాలి మీద తల ఆనించిన ఒక బంగారు ప్రతిమలా కూర్చుని ఉంది ఒక యువతి.
ఆమె కట్టుకున్న గోల్డెన్ కలర్ పట్టుచీరతో బంగారు రాళ్ల నగలతో పోటీపడి మెరుస్తోంది ఆమె మేనిఛాయ. నల్లటి వాలుజడ మంచం కిందికి జారిపడింది. తల్లని పూల చెండు మత్తుగా ఆహ్వానిస్తోంది. ముఖం కిందికి వంచి ఒక పక్కగా కూర్చుని ఉండడం వల్ల మొహం సరిగ్గా కనిపించడం లేదు. ఈ గదిలో ఉన్న ఆడది ఎవరైనా ఆమెకు సెలవిచ్చి పంపేసి మంచం మీద పడి నిద్రపోవాలన్న ఆలోచనతో కనుచూపు మేరలో కనిపించకుండా మాయమైపోయింది. ప్రమోద్ హృదయం మోహావేశంతో నిండిపోగా ఒక్కొక్క అడుగే వేయసాగాడు. ఆమె భుజం మీద చేయి వేశాడు. మధురమైన కంఠంతో నీ పేరేంటి అని అడిగాడు. ఆమె భంగిమలో మార్పు లేదు. చలనం లేకుండా ఒక రాతి బొమ్మలా కూర్చుంది. ఇలాంటి చోట ఆడవాళ్లే మగవాళ్ళని లాలించి దగ్గరికి తీసుకుపోవడం చూశాను. కొత్త పెళ్లి కూతురులో అలకసాగిస్తున్నావే. ప్రమోద్ అదోలా నవ్వాడు. అతడి మాటలు బొంగురుగా ముద్దగా ఉన్నాయి. నీలాంటి స్వర్ణ ప్రతిమను లాలించి దగ్గరికి తీసుకోవడం కంటే అదృష్టం ఏముంటుంది? ఆమె భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకోబోయాడు ప్రమోద్. ఆమె గబుక్కున అతడి పాదాల మీద పడిపోయింది. ప్రమోద్ పాదాలు గట్టిగా పట్టుకుంది. టప్పన 2 కన్నీటి బిందువులు అతడి పాదాల మీద పడ్డాయి. ఇదేమిటి? అతడి స్వరంలో స్పష్టంగా ఆశాభంగం వినిపిస్తోంది. మీరెవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఒక అన్నగా భావించి వేడుకుంటున్నాను. నన్ను రక్షించండి. నన్ను పాడు చేయకండి. నన్ను కాపాడండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈ నీచుల చేతిలో చిక్కాను. నన్ను బంధించి నా యవ్వనాన్ని, నా రూపాన్ని డబ్బుగా మార్చుకోవాలనుకుంటున్నారు. మీరు డబ్బున్న వాళ్లే అయి ఉంటారు. ఎలాగైనా నన్ను వీళ్ళ చేతుల నుండి రక్షించండి. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ప్రమోద్ అనుమానంతో 2 చేతులతో చటుక్కున ఆమె మొహాన్ని పైకెత్తాడు. దెబ్బతిన్నట్టుగా షాక్ తిని చూశాడు. పద్మజ అన్నాడు. పద్మజ అప్పుడే చూసింది అతన్ని. ఆమె గొంతుకులో ఆనందం, ఆశ్చర్యం, కానీ అవి క్షణంసేపు కూడా నిలువలేదు. ప్రమోద్ నిండా తాగి ఉన్నాడని గ్రహిస్తూనే ఒక రాత్రి తనతో గడపడానికి 5,000 తగలేశాడని గుర్తుకు వస్తూనే ఒకనాడు తనని ప్రేమించి ఆశాభంగం పొందినవాడని స్మరిస్తూనే అతడి హృదయం మోహావేశంతో నిండి ఉందని గ్రహిస్తూనే నీరు కారిపోయింది. ఆమె మొహం వివర్ణమైపోయింది. మరొకరెవరైనా అయితే తనని చూసి జాలిపడేవారేమో కానీ ప్రమోద్ తనని వదిలిపెడతాడా? ఈ అవకాశం ఉపయోగించుకోకుండా అనుకుంది. ప్రమోద్ ఎంతటి తీవ్ర స్వభావమో, అతడు ఆడదాన్ని చూస్తే ఎంత చెడ్డ మనిషో తనకు తెలుసు. భగవంతుడా! ఒకనాడు నా ఈ రూపాన్ని యవ్వనాల మీద కన్ను వేసిన వాడే ఈ గదిలో ప్రవేశింపజేయడంలో నీ ఆంతర్యం ఏమిటి? ఇన్నాళ్ళుగా నేను పెట్టుకున్న మొరలన్నీ పెడచెవిన పెట్టావా? పద్మజ వణికిపోతూ చూసింది అతడిని. ప్రమోద్ ఆమె చెప్పకుండానే ఆమె కథంతా సునాయాసంగా గ్రహించగలిగాడు. ఇలాంటి నగరాల్లో ఇలాంటి దారుణాలు ఎన్నో. ఇలా చిక్కింది, ఎలా చిక్కిందో తెలియకపోయినా ముఠా మనుషుల చేతిలో చిక్కింది. ఆమె అర్హతను బట్టి వేశ్యాగృహానికి తరలింపబడింది. ప్రమోద్ ఆశ్చర్యంగా, మత్తుగా చూశాడు ఆమె కేసి. కంటి కొనల దాకా తీర్చిన కాటుక, నుదుట ఎర్రని తిలకం, తలలో మల్లెపూలు గుబాళింపు పద్మజ చక్కదనానికి మరింత వన్నె తెచ్చాయి. ఓహ్ అనుకున్నాడు. ఆమె కోసమే కదా తను పిచ్చివాడైపోయి వీధులు పట్టి తిరుగుతున్నాడు. ఈమె కోసమే కదా తన గుండె ప్రతి క్షణం రగిలిపోతోంది. ఒక్కసారి ఆమెను తన హృదయానికి హత్తుకుంటే మంట ఆరుతుందేమో. ఈ అలంకరణలలో తిరిగి ఆమెను చూడగలడో లేదో. అరమడుపు కన్నులతో పిచ్చెక్కిన వాడు ఇలా చూస్తూ జన్మంతా రుణపడతానన్నావుగా. నీ రుణం నాకు ఏ విధంగా ఉపయోగిస్తుంది పద్మజ? నిన్ను విడిపిస్తే నాకేంటి లాభం అన్నాడు. పద్మజ అదిరే పెదవులతో బతికున్నంత వరకు మీ ఇంటి దాసీ పని చేస్తాను ప్రమోద్ గారు అంది. బ్రహ్మచారి గారిని, సంసార జంజాటం లేనివాడిని. నాకు దాని అవసరం కంటే మత్తుగా నవ్వాడు. నిన్ను భారీగా పొందాలని కోరిక ఎలాగూ నెరవేరలేదు. ఈ ఒక్క రాత్రి నిన్ను పొందగలిగినా జన్మ ధరిస్తుంది. ఇప్పటి నీ రూపం చూస్తుంటే ఈ రాత్రి నాకు ఆ హక్కు కూడా ఉంది నీ మీద. ఇది ఎంత మాత్రం అన్యాయం, దౌర్జన్యం కాదు. ఏ? పద్మజ గడ్డం కింద వేలించి పైకెత్తాడు ప్రమోద్. పులిచేత చిక్కి వైష్ణవ మతం స్వీకరించమని కోరినట్టు అని ఒకనాడు గేలి చేసిన ప్రమోద్ కదూ ఇతడు. ఇంకేమని వేడుకుంటుంది ఇతడిని? పద్మజకు మతిపోయింది. చేష్టలు దక్కి నిస్సహాయంగా కళ్ళు వాల్చుకుంది. నిన్ను ఎంత గాఢంగా ప్రేమించానో నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది. రోడ్లమ్మట పిచ్చివాళ్ళలో తిరిగాను నీకోసం. ఆ నిరాశని, విరహాన్ని తప్పించుకోవడానికి తాగాను ఈరోజు. ఈ అవతారంతో ఇంటికి వెడితే అత్తయ్య గొడవ చేసి కోపంతో నాన్నకు చెప్తుంది అనేసని చెప్తుంది. ఆయన క్షోభ పడతారని, ఇప్పటికే నేను దారి తప్పానని ఆయన గోల పడుతున్నాడు. అందుకే ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. ఎక్కడైనా కాస్త పడుకోవడానికి చోటు దొరికితే చాలా అనుకుంటున్న సమయంలో ఈ బ్రోకర్ గాడు తనని పట్టుకోవడం, తన ఆలోచనలన్నీ చెప్పాడు పద్మకి. నువ్వు ఈ రూపంగా దొరుకుతావని అనుకోలేదు పద్మజ. నా అదృష్టం ఇక్కడ పండుతుంది అనుకోలేదు. రేపేమైనా కానీ ఈ క్షణం నిన్ను నా గుండెలకు హత్తుకొని, ఈ రాత్రి నా దాను అనిపించుకొని, తెల్లవారి నిన్ను రక్షించిన సంగతి అప్పుడు ఆలోచిస్తాను. ప్రమోద్ ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆమె గుండెలు హత్తుకున్నాడు.
ప్రాణం లేనట్టుగా పద్మజ అతడి చేతుల్లో వేలాడిపోయింది. అతడి పట్టు సడలిస్తూనే అతడి పాదాల వద్ద కుప్పగా కూలిపోయింది. ప్రమోద్లోని ఆవేశం, మొహం ఒక్క క్షణంలో ఎగిరిపోయినాయి. పాలిపోయిన మొహంతో ఆమె మీదకి వంగి పద్మజ అని పిలిచాడు. ఆమె భుజాలు పట్టి కుదిపాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయిందని గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. మై గాడ్! ఓ మూల ఉన్న కూజా దగ్గరికి పరిగెత్తాడు. నాకు అర్జెంటుగా 3 లక్షలు కావాలి మావయ్య. సాధ్యమైనంత త్వరలో నీ అప్పు తీర్చేస్తాను. రాత్రంతా ఎక్కడున్నాడో పొద్దున్నే వచ్చి 3 లక్షలు అర్జెంటుగా కావాలని అడుగుతున్న ప్రమోద్ని ఆశ్చర్యంగా చూశారు రావుగారు. ఎందుకు ప్రమోద్? అవసరం పడింది మామయ్య. వివరాలు చెప్పలేను కానీ వ్యవహారం నాన్నకు తెలియకుండా జరగాలి. సాధ్యమైనంత త్వరగా నీ అప్పు తీర్చేస్తాను. నువ్వు వివరాలు చెప్పకపోయినా నేను ఇస్తాను. కానీ రహస్యంగా ఉంచడం మాత్రం నా వల్ల కాదు. ఈ సంగతి మీ నాన్నకు తెలపాల్సిందే. ఇది డబ్బుతో వ్యవహారం అని కాదు, నీ ప్రవర్తనకు సంబంధించింది. హఠాత్తుగా నీకు ఇంత డబ్బు ఎందుకు అవసరపడిందో నాకు తెలుసుకునే అవసరం లేకపోయినా మీ నాన్నకు ఉంది. రావుగారు గంభీరంగా అన్నారు. మీ ఇష్టం. ప్రమోద్ అయిష్టంగానే అంగీకరించాడు. రావుగారు ఇచ్చిన డబ్బు బ్యాగ్లో పెట్టుకుని తిరిగి కారుకి వెళ్ళిపోయాడు ప్రమోద్. హోటల్ తాజ్ ప్రొప్రైటర్ రాగిణీదేవి. పద్మజ ఆమె స్వాధీనంలోనే ఉంది. 3 లక్షలు చెల్లిస్తే కానీ ఆమెని వదలడానికి వీలు లేదు అంది రాగిణి. 3 లక్షల? ప్రమోద్ వింతగా చూశాడు. ఏమిటనుకున్నావు? విలువైన సరుకు. ఈ 3 లక్షలు ఒక్క నెలలో ఆమె మీద సంపాదిస్తాం మేం. పోలీసులకి తెలిపితే రాగిణి పని పట్టినట్టు అవుతుంది, పద్మజను విడిపించినట్టు అవుతుంది. కానీ పద్మజ కథ బజారున పడుతుంది. నలుగురికి పద్మజ కథ తెలిసిపోవడం ఇష్టపడని ప్రమోద్ రాగిణికి 3 లక్షలు చెల్లించడానికి సిద్ధపడ్డాడు. పద్మజకు రాగిణి చేతుల నుండి విముక్తి కలిగింది. హోటల్ తాజ్ నుండి యువతలకి తీసుకువచ్చిన ప్రమోద్ సరాసరి ఇంటికి తీసుకురాకుండా మరో హోటల్ గదికి తీసుకువచ్చాడు. గదికి వస్తూనే నీరసంతో అలసటతో కళ్ళు మూసుకుని పడుకుంది పద్మజ. పద్మజ లే, నిన్న ఏం తిన్నావో ఏమో, కాస్త ఈ టీ తీసుకో. ముందు బాయ్ చేతుల నుంచి టీ అందుకుని పద్మజ ముందుకు తెచ్చాడు ప్రమోద్. ముందు నా కోక సైను పంచె కొని తీసుకురండి. స్నానం చేసి వాళ్ళు చుట్టబెట్టి నీ చీర వదిలితే గానీ నా మనసుకు తృప్తి కాదు. అంతదాకా నేనేమీ ముట్టుకోను అన్నది. అరగంట తర్వాత ఆమె ముందు చీరల ప్యాకెట్ పారేసి సోఫాలో చారగిల పడ్డాడు ప్రమోద్. ప్యాకెట్ విప్పి చూసి, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేమిటి? ఈ రంగు చీరలు నేను కట్టుకోనని తెలియదా అంది పద్మజ. రాత్రి నుండి ప్రమోద్కి విసుగ్గా ఉంది. నువ్వు ఏం చెప్పినా వినాలా ఏంటి? 3 లక్షలు ఆ రాగిణికి చెల్లించిన క్షణం నుండి నువ్వు పూర్తిగా నా మనిషివి. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. నువ్వు చెప్పినట్టు నేను వినే కాలం పోయింది. నువ్వు రాత్రి చేసిన వాగ్దానం అప్పుడే మర్చిపోయావా ఏంటి? కొంచెం సీరియస్గా అధికారయుతంగానే ఉంది అతడి గొంతు. పద్మజ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎదురు చెప్పలేదు. మౌనంగా అందులోంచి ఒక చీర, అప్పుడే కుట్టించి తెచ్చిన జాకెట్టు తీసుకుని బాత్రూమ్ వైపు నడిచిన కిక్కురుమనకుండా. పద్మజ తన ఆజ్ఞ శిరసావహించడంతో ప్రమోద్ కోపం విసుగు ఎప్పుడో మాయమైపోయినాయి. అసహాయ స్థితిలో ఆమెను ఆదుకున్నాం. నిజమే, ఆమెను విడిపించడం కోసం 3 లక్షలు ఖర్చు పెట్టానే కానీ కొనలేదు ఆమెను. ఆమె మీద నా అధికారం ఏంటి? పశ్చాత్తాపడసాగాడు ప్రమోద్. పద్మజ యువతలకు వచ్చేసరికి ప్రమోద్ భోజనానికి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాడు. పద్మజ తొడుక్కున్న బ్లౌజ్ వంక చూస్తూ, బ్లౌజు సరిపోయిందా? నాకు తోచిన కొలతలు ఇచ్చాను. అర్జెంటుగా వాడు ఎలా కుట్టాడో అన్నాడు స్నేహస్వరంతో. పర్వాలేదు, ఏదో ఒకటి ముభావంగా అంది. కోపం వచ్చిందా నా మాటలకు అన్నాడు. కోపమా? ఎందుకు? మరి మొహం అలా పెట్టుకుంటే ప్రమోద్ నవ్వాలనుకున్నాడు కానీ నవ్వలేకపోయాడు. నాకెందుకో పాములవాడి బుట్టలో పడిన పాము గుర్తుకు వచ్చింది. దానికి నాకు పెద్ద తేడా కనిపించలేదు అన్నది. ప్రమోద్ నుచ్చుకుని ఆర్ద్రంగా, నేనంత దుష్టుడిగా కనిపిస్తున్నానా అని అడిగాడు. నా స్థితి ఏమిటో తెలియచెప్పాను. 3 లక్షలు ఖర్చు చేసి నన్ను పెద్ద నరకంలోంచి చిన్న నరకంలోకి తీసుకొచ్చారు. అక్కడ వాళ్లకు లొంగకుండా ఎదురు తిరగగలిగాను. ఇక్కడ నేను ఆ హక్కు కోల్పోయాను అంది. ప్రమోద్ విచలితంగా, నా కోపానికి ప్రేమకి మధ్య ఒక స్టెప్ మాత్రమే ఉంది పద్మజ. ఏదీ ఆపుకోలేని మనిషిని. నువ్వు నన్ను అర్థం చేసుకో. అనవసరంగా బాధపడొద్దు. నేను నిన్ను కొనలేదు. నా పద్మజను నేను రక్షించుకున్నానన్న తృప్తి నా గుండెల్లో నిండిపోయింది. కానీ తిరిగి నువ్వు ఆ వితంతు వేషం మాత్రం వేయకు. నిన్న ఆ రూపంలో చూస్తుంటే ఎవరో ఎదములో గుణపం పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది నాకు అన్నాడు. పద్మజ మాట్లాడలేదు. నీకు నా దగ్గర పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఏ విధమైన నిర్బంధమూ ఉండదు. ఏ పని నీకు ఇష్టం లేకుండా నీ చేత చేయించబడదు. కానీ వెనుకట్లో పారిపోవడానికి వీల్లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు నా మాటకు కట్టుబడి ఉండాలి. పద్మజ ఇప్పుడు కూడా మాట్లాడలేదు. వెంట్రుకల కొసల నుండి నీళ్లు కారిపోతున్నాయి. ప్రమోద్ ఒక టవల్ అందించాడు. తల తుడుచుకో, జలుబు చేయగలదు అంటూ. క్యారియర్లో భోజనం వచ్చింది. ప్రమోద్ చేతి కడుక్కొని వచ్చి క్యారియర్ విప్పి ఆకులు భోజనం వడ్డించి రా పద్మజ అని పిలిచాడు. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చిందా?
నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.